అందరికీ నమస్కారం. ఈరోజు షట్చక్రాల గురించి చెప్పాలనుకుంటున్నాను. షట్చక్రాలు అంటే 6. ఇంకొక చక్రం కూడా ఉంటుంది, సహస్రార చక్రం. అది ఎక్కడ ఉంటుందంటే మన స్కల్ పైన ఉంటుంది, మిడిల్ ఆఫ్ స్కల్. సో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు ఉంటాయి అని చెప్తే కూడా ఏమంటారంటే, అవునా 7 చక్రాలు ఉంటాయా, స్కానింగ్ తీస్తే కనబడతాయా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 7 చక్రాలు అవి కంటికి కనిపించవు, మనం ఫీల్ అవుతూ చేసేటి అనమాట. అంటే ఏ చక్రం ఎక్కడ అది ఉంటుంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఏ చక్రానికి ఏమేం పవర్లు ఉంటాయి, ఎట్లా సాధన చేస్తే ఆ చక్రాలు యాక్టివేట్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే మన వెన్నుపూస చివరి భాగం, క్రింది స్థానం మూలాధార చక్రం. అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి దాన్ని మూలాధార చక్రం అంటారు, మూలం అంటారు అనమాట. సో దానికి యూజ్ చేసేటువంటి బీజాక్షరం లం. ఇంకోటి ఏంటంటే, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పార్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఆ భావనతో మనం ఫీల్ అవుతూ దాన్ని మనము ధ్యానంలో లం అని ఆ పదాన్ని బీజాక్షరం దాన్ని ఉచ్చరించుకుంటూ దాన్ని జపం చేయాలన్నమాట. అయితే ఈ మూలాధార చక్రానికి ఉన్నటువంటి తత్వము భూమి తత్వం అనమాట. అంటే చాలా స్ట్రాంగ్ అయినది అనమాట. ఆ భూమి తత్వం ఏంటంటే నిశ్చల స్థితి, నిశ్చలంగా ఉంటుంది అనమాట. భూమి స్థితి అంటే అది మూలాధారం కాబట్టి కింది ప్లేస్లో ఉంటుంది అనమాట. కంప్లీట్గా వెన్నపూసకి కింది భాగం కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉండేటువంటి స్థానం అనమాట. సో మూలాధార చక్రంలో లం అనే బీజాక్షరాన్ని జపిస్తూ మూలాధారాన్ని భావన చేస్తూ మనము ఆ డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. ఆ భావనని మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనము ఆ ప్లేస్కే వెళ్ళాలన్నమాట. ధ్యానంలో కూడా ఆ ప్లేస్కే వెళ్ళి ఈ ప్లేస్లో ఉంది, ఇక్కడ మనం ధ్యానం చేయాలన్న కాన్సన్ట్రేషన్ని ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకొని మనం లం అని జపించుకుంటూ మూలాధారాన్ని మీద మనం మన శక్తిని, మన భావనను క్రోడీకరిస్తే ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం కదా.